రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. ఇన్స్టాగ్రామ్లో నాకు ఒకళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లం పెట్టడం జరిగిందండి. అంటే ఈ విధంగా ఉంది అని తన కొలీగ్. సో తను ఏంటంటే జాబ్ చేస్తూ ఉంది. వాళ్ళ హస్బెండ్ మాత్రం తినకు వచ్చేటువంటి శాలరీస్ ఏవైతే ఉన్నాయో తన ఏటీఎం కార్డు కానీ అంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో మొత్తం తన హస్బెండ్ చేతుల్లోనే ఉంటుంది. ఈవిడికి పైసా ఇవ్వరు. తను ఏది కొనుక్కోవాలనుకున్నా సరే ఆయన పర్మిషన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. హస్బెండ్ అన్ఎంప్లాయ్. హస్బెండ్ అన్ఎంప్లాయ్. దీనికి సంబంధించి అంటే చూడండి, నా కొలీగ్ ఇంతలా బాధపడుతుందని చెప్పి ఈవిడ మెసేజ్ పెట్టడం జరిగిందనమాట. అదే చూడలేక. ఎస్. అండ్ అతనికేమో బయట వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది. బట్ ఈ పిల్ల మీద అగైనెస్ట్గా చెప్తూ ఉంటారు. ఇలా నీకు ఇవన్నీ ఎందుకు, ఏం అవసరం, బయట ఎవరితోనన్నా ఉంటున్నావా అనేటువంటి సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ వీటికి సంబంధించిందే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు, జనరల్ ఫ్రీడమ్ కూడా ఉండదు. బట్ ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనుకుంటే అమ్మాయికేమో పేరెంట్స్ లేరు. సో ఇటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఫేస్ చేయాలి, తను రోజు నరకం చూస్తుంది, ఎవరికి చెప్పుకోలేకపోతుంది. బట్ షీఈస్ ఎ వెరీ నైస్ గర్ల్. ఆవిడ ఒక పాయింట్ కూడా మెన్షన్ చేశారు. ఆవిడ చూడ్డానికి బాగోదేమో కానీ మంచి అమ్మాయి, అంటే అంత బాగోదేమో కానీ అనేటువంటి విషయాన్ని మెన్షన్ చేస్తుంది. అంటే ఎలా తీసుకోవచ్చు అనేది తెలియదు కానీ బట్ ఆవిడ పెట్టినటువంటి ప్రాబ్లం అదే. అంటే ఆవిడ ఉద్దేశం ఏమై ఉంటుందో, చూడ్డానికి బాగోదు కానీ ఎఫ్ఐఆర్స్ అంటగడుతున్నాడు అవును హస్బెండ్ అంటే ఇలా కూడా. అంటే ఆవిడ ఒకవేళ అందంగా ఉంది లేకపోతే ఇంకొకరిని ఇన్వైట్ చేస్తుంది అనుకుంటానికి ఆవిడ అంత అలాంటి ఇది కాదు. బట్ ఇలాంటి వేధింపులన్నీ కూడా పడుతుంది అని అంటే ఏంటి అనే క్వశ్చన్ అనే ఆలోచన ఆవిడలో ఉంటుంది. అవును ఐరాజ్ గారు, ఈ పరిస్థితులు, ఇలాంటి వేధింపులు ఆఫీసర్స్లో కూడా ఉన్నాయి తెలుసా మీకు? గెజిటెడ్ ఆఫీసర్స్లో కూడా ఉన్నాయి తెలుసా మీకు? భార్య సంపాదన మీద భర్త పెత్తనం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే భార్యాభర్తలు అన్న తర్వాత నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు. కానీ భర్తకు మాత్రమే పెత్తనం ఉంటుంది. అది కూడా ఎలాంటి పెత్తనం ఉంటుంది అని అంటే నయా పైసా కూడా వీళ్ళ చేతిలో ఇవ్వనంత. ఎవడిచ్చాడండి వీళ్ళకి అధికారం? ఇంకొకటి, చాలా వరకు కూడా వాళ్ళ వీళ్ళకంటే సాలరీ తక్కువగా ఉండే భర్తలు ఉంటారు, లేదంటే అసలు ఉద్యోగం సద్యోగం లేని వెధవలు ఉంటారు. ఈ వెధవలు ₹1 కూడా ఇవ్వరండి వీళ్ళకి. ఎలా అంటే బస్కి వెళ్తుంది అంటే బస్ పాస్ కూడా వాడే కడతాడు. కట్టి అంటే మళ్ళీ అక్కడెక్కడన్నా ఒక 5 పైసలు 10 పైసలు మిగిల్చుకుంటుందేమోనన్న ఆలోచనతోటి అది కూడా వీడే కట్టేసి బస్ పాస్ తీసుకొచ్చి ఇస్తాడు. లేదు మెట్రోకి వెళ్తుందంటే మెట్రోకి సంబంధించిన పాస్ కూడా వాడే కట్టి తీసుకొచ్చి ఇస్తాడు. డబ్బులు అనేది చేతికి ఇవ్వడు. ఇక్కడ 2 కారణాలు నాగరాజు గారు. ఈ మగ మహారాజులో ఈ విధంగా చేయడానికి కారణం ఏంటి అని అంటే ఇలాంటి పర్టిక్యులర్ దీంట్లో ఎక్కడైతే ఉమెన్, ఆర్థిక స్వేచ్ఛ ఉన్నటువంటి ఉమెన్, తనకంటే చదువుకున్నటువంటి ఉమెన్, తెలివితేటలు ఉన్నటువంటి ఉమెన్ భార్యగా వచ్చిందంటే వాడికి ఎక్కడ లేని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ ఇన్ఫీరియారిటీతో వీడు 1:10 అంటే 1కి మించి 10 మందితో సంబంధాలు పెట్టేసుకుంటాడు. అంటే వాడు మగాడు అని అంటే ఆడ అంతరాత్మగా ఆడు చెప్పుకుంటానికి వీడు పోయి 10 మందితోటి వాడు సంబంధాలు పెట్టుకుంటాడు, లేదా 6 మందితో పెట్టుకుంటాడు, లేదా ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయితోటి పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత వాడు ఎంజాయ్ చేసే సొమ్మంతా ఎవరిదంటే ఈ అమ్మాయిదే, దిస్ లేడీ. ఇది చచ్చి చెడు పొద్దున్నే వీడికి వంటలు చేసి, వీడి ఇంటి పని చేసి, వీడికి ఒంటి పని చేసి పెట్టి, వంటలు చేసి పెట్టి, మొత్తం అంతా పిల్లలకి అందరినీ సమర్థించుకొని పోయి బండ చాకరీ చేసి అక్కడ మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ వీడికి మళ్ళీ వంటలు గింటలు అన్నీ చేసుకుంటూ డబల్ చాకరీ చేయడమే కాక చేస్తారు. ఎవరైనా చేస్తారు. కుటుంబం అన్న తర్వాత, ఎంప్లాయ్ అన్న తర్వాత ఇంటి పని చేసుకోవాలి, భర్త పని చేయాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, ఉద్యోగాన్ని చూసుకోవాలి. దాంట్లో నో డౌట్ అండి.
కానీ ఈడు పొరంబోకులాగా కూర్చొని పనికిమాలిన వెధవలాగా కూర్చొని 24 గంటలు వాడి యాటిట్యూడ్లో వాడు బిజీగా వండుకుంటూ ఈ అమ్మాయి జీవితం మీద మొత్తం పెత్తనం కట్టుకున్నప్పుడు ఈ కుక్క చాకరీలు చేయాల్సినటువంటి అవసరం ఈ ఆడదానికి ఎందుకు వస్తుంది చెప్పండి? ఎందుకు వస్తుందంటే ఇక్కడ 2 కారణాలు. వాడు అలా బిహేవ్ చేయడానికి కూడా ఇవే 2 కారణాలు. 1 పిల్లలు ఉండడము, లేదా 2 తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోవడం. ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకున్నాం. వీళ్ళు ఎందుకు రెచ్చిపోతారు అని అంటే పుట్టింటి సపోర్ట్ లేకపోవడం. నేను మీ అందరికీ, పుట్టింటి జనాలందరికీ నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఎన్నన్నా కొట్టుకొని సావండి, మీలో ఏమన్నా ఉండనివ్వండి, కానీ ఒక ఆడపిల్లకి కష్టం వచ్చిందంటే మాత్రము ఆ ఆడపిల్లకి సపోర్ట్ చేయండి. జస్ట్ ఒక మాట, ఎవడ్రా నువ్వు మా పిల్లని అనడానికి, ఏం చేస్తున్నావురా నువ్వు అని చెప్పి ఒక మాట మాట్లాడడానికి కూడా మీ పనులు, లేకపోతే మీ యొక్క పరువులు, లేకపోతే మీ యొక్క శక్తి ఎక్కడ నిర్వీర్యం అవుతుందండి? బుద్ధి ఉండక్కర్లేదా? ఒక ఆడపిల్లకి సపోర్ట్ ఇవ్వలేని జీవితాలు దేనికోసం అండి? నాకు అర్థంగా కడుగుతాను. ఎక్కడా కూడా నేను చెప్తున్నాను కదండి. ఇంకొక విషయం ఏంటి అనంటే, పొరపాటున ఈ అమ్మాయి చూడండి నాగరాజ్ గారు, బయటికి వచ్చి ఉద్యోగం చేసేటటువంటి ఆడపిల్లకి ఒక విధమైనటువంటి డిగ్నిటీ ఉంటుంది, తనకు ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది, తన ప్రపంచాన్ని చూస్తుంది, తన యొక్క సహజత్వం ఎలా ఉంటుంది అనంటే ఎక్కడ తప్పు జరిగినా దాన్ని ఆర్గ్యూ చేసేటటువంటి ధైర్యం ఆమెకు ఉంటుంది. ఆ ధైర్యం ఇంట్లో మొయ్యకూడదు సార్. గడప బయట చెప్పులు ఇడుస్తాం చూసారా, గడప బయట చెప్పులు ఇడిచినట్టు ఆవిడకి సంబంధించినటువంటి ఆత్మాభిమానం, అస్తిత్వం ఆ చెప్పులతో పాటు బయట ఇడిచేసి లోపలికి ఒక బానిస, కట్టు బానిసలాగా లోపలికి రావాలి. అలా ఉంటేనే వాడు యాక్సెప్ట్ చేస్తాడు. పోనీ అలా ఉంటే ఆమెనే యాక్సెప్ట్ చేస్తాడా అనంటే లే అలా వదిలేసి వచ్చిన ఆమెని బానిసగా యాక్సెప్ట్ చేస్తాడు. మళ్ళీ ఈడికి ఇంకొకటి కావాలి. ఇక్కడ ఉన్నటువంటి వాడి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని, ఇక్కడ ఉన్నటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ని వాడు ఇంకొక చోట మగ మహారాజులాగా ఈ అమ్మాయి డబ్బు ఖర్చు పెట్టి, ఈ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ ఖర్చు పెట్టి వాడు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసేస్తూ ఉంటాడు. ఇవే జరుగుతాయి. ఎలాంటి గ్యాంగ్ని తయారు చేసుకుంటాడో చెప్పమంటారా వాడి చుట్టూతో కూడాను? ఏంటి అనంటే వాడు ఒక పెద్ద దాన్ని ఏమంటారు, దానకర్ణుడు, హెల్పింగ్ నేచరు. వాడంత మంచివాడు ప్రపంచంలో ఎవడుండడబ్బా. ఎందుకంటే వాడికి ఒక సర్కిల్ కావాలి కదండి, వాడు ప్రొటెక్ట్ చేసుకుంటాను ఒక ప్రొటెక్టివ్ జోన్ కావాలి కదండి. ఆ జోన్ కోసం ఏం చేస్తాడంటే ఇంట్లో పెళ్ళానికి కనీసం పేలాలు కూడా కొన్నాడు, కానీ పక్కింటి వాళ్ళకి పాస్తాలును పిజ్జాలు కొనిచ్చేస్తాడు. అమ్మో ఎంత గొప్పవాడు వీడు. దోస్తులతోటి పబ్బులకి, క్లబ్బులకి, వీటికి తీసుకెళ్ళి తంబు ఇలా పెట్టుకొని ఫోటోలు దిగేసి సెల్ఫీలు పెట్టేసి తీసుకొని పోస్టులు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇంట్లో పెళ్ళానికి దాహం వస్తుందంటే మంచినీళ్ళు కూడా ఇవ్వడు సార్ వాడు. దీన్ని ప్రపంచం చూస్తుందా? చూడదు. భార్య నోరు విప్పి ఒక మాట చెప్తే ఏమంటుందో తెలుసా? వీడి చుట్టూ ఉన్న ప్రపంచం ఏం మాట్లాడుతుందో తెలుసా? అమ్మో అన్నయ్య అంత గొప్పవాడు ఉన్నాడా, అమ్మో వాడంత గొప్పవాడు ఉన్నాడా, అమ్మో నా ఫ్రెండ్ అంత గొప్పవాడు ఉన్నాడా, చాలా మంచివాడు, ఈ అమ్మాయి దగ్గర ఎందుకు ఇట్లా ఉంటున్నాడంటే ఈ అమ్మాయిలోనే లోపం ఉందని. అరే పిచ్చ నా కొడుకల్లారా, ఇట్లాంటి నా కొడుకులు మిమ్మల్ని అందరినీ కూడా వాడి చుట్టూ తిప్పుకోవడానికి, లేదా వాడి అవసరం మీకుండి ఒక ఆడదాన్ని, నిజంగా చెప్తున్నాను కదా, మీ నోళ్లతో కానీ మీ చేతులతో కానీ దాన్ని ఉసురు పోసుకుంటున్నారు. వీడు ఇదే చేస్తాడండి. ఎట్లా చేస్తాడు? వీడికి పని పాట ఏముండదు కదా. ఓ మందు బాటిల్ పెట్టుకుంటాడు, లేకపోతే ఇంకా చుట్టూ 4 అమలక్కల చెమ్మచెక్కలను పోగేసుకుంటాడు. వాడికి పని ఏం లేదు కదా, వాడికి ఉద్యోగం సద్యోగం ఏముండదు కదా. ఇదే చెప్తాడు. దాని మీద అనుమానం వచ్చేంత గొప్పగా మాట్లాడతాడు. వీడేదో జీవితాన్ని సాక్రిఫైస్ చేసేస్తున్నంతగా మాట్లాడేస్తాడు. బయట ప్రపంచానికి వీడు ఎంత గొప్పగా కనిపిస్తాడు. ఎందుకు అంటే ఆ ప్రపంచం వాడికి సానుభూతినివ్వాలి, ఆ ప్రపంచం వాడికి సపోర్ట్ చేయాలి. ప్రపంచం బయట ఉన్నదాన్నే చూస్తుంది. 4 గోడల మధ్య వాడితో బ్రతికేది వాడి భార్య. భార్యను అడగండి ఒక భర్త ఎలా ఉంటాడు అనేది. అది వాస్తవం సార్. బయట ఉన్నటువంటి బయట ప్రపంచంలో అంత మంచివాడు నాకెందుకండి? నాకు జీతం ఇస్తున్నాడా, జీవితం ఇస్తున్నాడా, అది కదా నేను కోరుకుంటాను. నేను అంత మంచివాడు ఇంత మంచివాడని తీసుకొచ్చి, అరే నేను చెప్తున్నాను నా భర్త నా జీతం మొత్తం తీసేసుకుంటున్నాడంటే నాకు ఏటీఎం కార్డులు ఇవ్వట్లేదు, లేకపోతే ఇంకొకటి ఇవ్వట్లేదు, అది నేను ఫేస్ చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను. ఇట్ జస్ట్ రిసీవ్ దాట్. కాదు, వాడికి భజన చేస్తారు. ఎందుకంటే వాడు ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటాడు కాబట్టి.
పాప వీళ్ళ తప్పు కూడా లేదు సార్, చుట్టూ ఉన్న జనాలు తప్పు కూడా లేదు. ఎందుకంటే వాడిలో ఉన్నటువంటి స్వార్థాన్ని గుర్తించేటటువంటి ఆ నాలెడ్జ్ కూడా వీళ్ళల్లో ఉండదు కాబట్టి ఆ పైకి కనిపించేది వీళ్ళు నమ్ముతారు కదా. కానీ ఇక్కడ ఓడిపోయేది, ఇక్కడ జీవితంలో నిరాశ నిస్పృహలకి గురయ్యేది ఇంట్లో ఉన్నటువంటి భార్య. వీళ్ళకి ఏంటంటే లీనియన్స్ ఏంటంటే, ఒకటి పుట్టిల్లు సరిగ్గా లేకపోవడము, ఇంకొకటి పిల్లలు అనేటటువంటి కాన్సెప్ట్తో ఆడుకునే వెధవలు చాలామంది ఉన్నారండి ఆడపిల్లలతోటి. నేను చాలామందిని చూశాను సార్. పైకి ఎలాంటి ఉపన్యాసాలు దంచుతారు అని అంటే, వీళ్ళు వేదికల మీద కానీ, మైకుల ముందు కానీ, లేకపోతే ఇంకొక చోట కానీ స్త్రీ స్వేచ్ఛ గురించి, స్త్రీ ఆర్థిక స్వాతంత్రం గురించి, ఆ యొక్క సమానత్వం గురించి, హక్కుల గురించి ఇదే మగవాళ్ళు భలే ఉపన్యాసాలు దంచేస్తూ ఉంటారు సోషలిస్ట్ ప్రపంచంలో. అదే భర్తలు భార్యలని అడగండి వీళ్ళేంటమ్మా అని. ఇంకా ఇట్లా పడితే ఒక కొండ నిండిపోద్దని ఓ పావు గంటకి వాళ్ళ కన్నీళ్లతోటి. వాళ్ళని కేవలం డబ్బు సంపాదించే యంత్రాలుగా మాత్రమే చూస్తారు సార్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వీడొక్క పని చేయడు, వీడికి ఏం రాదు, కానీ జేబులో నుంచి డబ్బులు తీసి తెగ ఖర్చు పెడతా ఉంటాడు. ఏ అమ్మ అడగదు, ఏ అయ్య అడగడం. ఒరే నాయన నువ్వేం ఉద్యోగం చేయటం లేదు కదరా, ఈ డబ్బంతా నీకు ఎక్కడి నుంచి వస్తుందని అడగరు. వాళ్ళు చూసేదంతా ఏంటంటే మగాడి జేబులో డబ్బులు ఉండాలి, డబ్బులు ఉన్నాయి ఖర్చు పెడుతున్నాడు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు కష్టపడితే వస్తుంది, ఎవడు కుక్క చాకరీలు చేస్తే వస్తుంది, ఎవడో ఆత్మాభిమానాన్ని చంపుకుని నరకం పట్టి ఆ క్రెడిట్ కార్డులు వాడి జేబులోనో, ఏటీఎం కార్డులు, శాలరీ స్లిప్పులు, లేకపోతే ఇవి వాడి జేబుకిస్తే వస్తుంది తెలుసా. నోరు మూసుకుని ఎంతకాలం ఉంటారు నాగరాజు గారు? నిజంగా బయటికి రాలేనటువంటి వాళ్ళు ఏ హార్ట్ అటాకులతోటో, లేకపోతే ఏ డయాబెటీస్ తోటో, దేనికో గురై కుళ్ళి చచ్చిపోయిన జీవితాలు చాలా ఉన్నాయి. లేదు, కరెక్ట్గా వాడు మంచాన పడిన టైంలోనో, లేకపోతే ఇంకొక టైంలోనో విరక్తి వచ్చి వాడిని వదిలేసి బయటకు వచ్చినటువంటి విరక్తి చెందిన జీవితాలు ఉన్నాయి. ఎందుకు చేసుకుంటున్నారు ఇలాగా? మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉండలేరా? సంపాదించే భార్య ఉన్నప్పుడు, నీకు సంపాదన చేతగానప్పుడు నెత్తిని పెట్టుకొని చూడమని నేను అనను, అట్లీస్ట్ గౌరవం ఇవ్వండి మీరు. ఇంకొకటి మీరు అన్నారు కదా, నీకు ఆ సంబంధాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ మొండమోపుకుంటాయి కదా సంబంధాలు, దాన్ని ఏలెత్తి చూపిస్తుంది కదా, అందుకని ముందే దీన్ని బ్లేమ్ చేసి పడేస్తాడనమాట. ఎక్కడైనా ఆడది ఎక్కడ నోరు మూసుకుంటుందంటే ఈ విషయంలోనేనండి. ఈ విషయంలోనే పరాయి ఆడదైనా అదే మాట్లాడుతుంది ఆడదాని మీద, ఇంట్లో ఉన్న మగాడైనా ఇదే మాట్లాడతారు, ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఇవే మాట్లాడతారు. ఆడదాన్ని నోరు మూయించడానికి బ్రహ్మాస్త్రం ఏంటి అంటే అక్రమ సంబంధం అంటగట్టేస్తే కేల్కతం దుకాన్ బంద్. అది లీనియన్స్. బయటికి రావాలా? మీరు అన్నారు తల్లిదండ్రులు లేరండి, రాలేదు అని. వీళ్ళ యొక్క బలహీనతల్ని పట్టే వాళ్ళు వీళ్ళని ఆడుకుంటారు సార్. ఒక్కసారి ఈ సంపాదించే ఆడది, భరించేటటువంటి ఆడది చీ అనుకొని బయటకు వస్తే ఆడదాన్ని తట్టుకోవటం చాలా కష్టం. ఆ సంగతి తెలుసో లేదో ప్రబుద్ధులకి. పట్టడం ఎవరితోనం కాదు సార్. ఎదురు తిరగనంత వరకే నువ్వు మగ మహారాజువి. ఆడది ఎదురు తిరిగిందా ఎన్ని రోజులు మాట్లాడతావయ్యా నువ్వు? దానికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, లేకపోతే అది ఎవరితోనో తిరుగుతుంది, ఎన్ని రోజులు మాట్లాడతావు? మాట్లాడావు, తీసుకొచ్చి చూపించు, ప్రూవ్ చెయ్యి అని అంటే ఎక్కడ ప్రూవ్ చేస్తావు నువ్వు? సరే ప్రూవ్ చేసావు అనుకున్నావు, లేదా ఎవడో కోన్కిస్గా గొట్టంగాన్ని పెట్టి 4 మాటలు మాట్లాడావు అనుకున్నావు, 4 రోజులే నువ్వు మాట్లాడగలవు. 4 రోజులే నువ్వు నిజమే రా అని అది చేయటం మొదలుపెట్టింది అనుకోండి, నీ అస్తిత్వం ఎక్కడా, నీ పరువు ఎక్కడా, నువ్వెక్కడా? నువ్వు ఆఫ్టర్ ఆల్ గాడివి. నిజంగా నువ్వు అనుకునేటటువంటి చెత్త పనులు ఆడది చేయటం మొదలు పెడితే, సుఖంగా ఉన్నటువంటి కాపురంలో ఉన్నటువంటి ఆడదాన్ని నువ్వు రెచ్చగొట్టి, నీకంటూ అంకితమైనటువంటి ఆడదాన్ని ఈ విధంగా నువ్వు రెచ్చగొట్టి మాట్లాడావంటే, అది బయటికి వెళ్ళిందనుకోండి, నీకంటే ఘనులు, నీకంటే గొప్పవాళ్ళు ఉండరా ఇంకొక జీవితం ప్రారంభించడానికి? అలాంటి చెత్త ఆలోచనలు నింపుకొని దయచేసి సంసారాలు నాశనం చేసుకోకండి. అట్లీస్ట్ దాని ఒక మనిషిగా గుర్తించండి. ఈ ఆడవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఎంతకాలమని ఇలా నోరు మూసుకొని కూర్చుంటారండి? ఎంతకాలమని నోరు మూసుకొని కూర్చుంటారు? మరి ఎలా అండి? అంటే పేరెంట్స్ కూడా లేరు కదా, ఎలాగంటే అంటే ఎలా ఓవర్కమ్ చేయాలంటారు అసలు? సార్ ఒక్క మాట నేను చెప్తున్నాను, పేరెంట్స్ కూడా లేరు అని. పేరెంట్స్ మనకి ఎంతకాలం ఉంటారండి?
ఒక్క మాట చెప్తున్నాను నాగరాజు గారు, పేరెంట్స్ ఉన్నారు, 50 ఏళ్ళు వచ్చినాయి, మనకి 50 ఏళ్ళు వచ్చేసరికి పేరెంట్స్ చాలా ఏజ్ అయిపోయి ఉంటుంది. కొంతమందికి ఆ ఏజ్ వచ్చేసరికి పేరెంట్స్ చనిపోయి కూడా ఉంటారు. ఆ టైంలో మొగుడు చచ్చిపోయాడు, అప్పుడు ఏంటండి పరిస్థితి? ఓకే, నేను బ్లంట్గా మాట్లాడుతున్నానండి. వాడు చచ్చాడు, అప్పుడు ఏంటి జీవితం? ఏంటి? ఒంటరిగా బతకాల్సిందే కదా, ఈ సమాజంతో కొట్లాడాల్సిందే కదా, సమాజంలో నిలబడాల్సిందే కదా. చచ్చాడు అనుకొని బ్రతకండి, సింగిల్ లైఫ్ని లీడ్ చేయండి, లీడ్ చేయండి. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే. లేదు అనంటే ఆ కుక్కలాగానే ఆ కుక్క బతికే బతకండి. ఎవరు సమాధానం చెప్పలేరు. నాకు ఇదే కోపం వస్తుంది. ఎట్లా అండి ఒంటరిగా ఎలా బ్రతుకుతామండి? అది చచ్చాడు అనుకో, సడన్గా చచ్చాడు, దేని కింద వేసి పడి, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చాడు, కరోనా వచ్చి చచ్చాడు, ఏం చేస్తావు నువ్వు? మా అమ్మ నాన్న లేరు, నా మొడు చచ్చిపోయాడు అనే దేంట్లో నువ్వు దూకుతావా? లేకపోతే ఏమైనా వేసుకొని ఉరేసుకుంటావా? బతుకైతే బ్రతుకుతావు కదా, బ్రతకటం మొదలు పెడతావు కదా, బతుకు నేర్చుకుంటావు కదా, నేర్చుకో. పైగా జాబ్ ఉంది, ప్రాబ్లమే లేదు. లేకపోతే ఎత్తుకో. పోయిన తర్వాత ఎత్తుకోవాల్సిందే కదా నువ్వు. జీతాన్ని రెండు ఎత్తుక్కోవాలి కదా, ఎత్తుక్కో. నువ్వు భయపడినంత వరకే ఎవడైనా భయపెడతాడు. ఎదురు తిరగడం మొదలుపెట్టు. ఎదురు తిరగడం అంటే జుట్లు పట్టుకొని రోడ్డు మీదకి రమ్మని కాదు. నీ అస్తిత్వంతో, ఆత్మగౌరవంతో నువ్వు బ్రతకటం మొదలుపెట్టు. చచ్చినట్టు కాళ్ళబేరానికి వస్తారు. రాలేదు అనుకుంటావా? నువ్వు కనీసం మనశ్శాంతిగా బ్రతుకుతావు కదా. 2 పూట్ల నువ్వు 3 పూట్లనో 2 పూట్లనో 1 పూట నీ తిండి నువ్వు మనశ్శాంతిగా తింటావు కదా. నీకంటూ ఒక ప్రశాంతత అనేది నీ జీవితంలో ఉంటుంది కదా. ప్రశాంతత లేని జీవితాలు గడిపి ఏం చేసుకుందామండి? మనము బ్రతుకుతున్నాం, కుక్కలు బ్రతుకుతున్నాయి కొట్లాడుకుంటాం ఒక ఇస్తరు కోసం. అలాగే మన అస్తిత్వం కోసం కొట్లాడుకుని చచ్చిపోతున్నాం. మనలో ఆలోచనలు అనేటటువంటి ఎన్ని ముసురుకుంటూ ఉంటాయి మన చుట్టూ. ఎందుకు బ్రతకాలి చెప్పండి? ఇలాంటి మొగుళ్ళని ఏం చేయాలంటే 2 పద్ధతులు. పోరా, నువ్వు నా మీద ఆధారపడేవాడివి, నువ్వు నన్ను కమాండ్ చేయటం ఏంటి అని చెప్పేసి నీ బ్రతుకు నువ్వు బ్రతకటం మొదలుపెట్టు. నీకు రావాల్సినటువంటి హక్కులు ఏమన్నా ఉన్నాయంటే ఛాలెంజ్ చేయి, పోరాడు, బయటికి రా. లేదు అని అంటావా? చెప్పలేం, మాట్లాడలేం. ఎవరికైనా నేను ఎలా